హైదరాబాద్ లో చెరువులు కుంటల ఆక్రమణలపై హైడ్రా పంజా విసురుతోంది. బడాబాబుల గుండెలో దడపుటిస్తోంది. మాదాపూర్లో తమిడికుంట చెరువు భూములను ఆక్రమించి నిర్మించినటువంటి కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా నేలమట్టం చేశారు. అత్యాధునిక యంత్రాలతో గంటల వ్యవధిలోనే కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా కూల్చివేశారు అధికారులు. కబ్జా చేసిన స్థలంలోనే ఎన్ కన్వెన్షన్ హాల్స్ నిర్మించారు. సొంత స్థలంలో పార్కింగ్ ఏరియా ఉన్నట్లు గుర్తించారు. కబ్జా స్థలంలోని కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. తమిడికుంట చెరువు, FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు వెలిశాయి. ఆక్రమణదారులు షెడ్లను నిర్మించి వ్యాపారాలను సాగిస్తున్నారు. మొత్తం వాటిని ఖాళీ చేయించి షెడ్లను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. దాదాపు 30 ఎకరాల్లో తమిడికుంట చెరువు ఉన్నట్లు రికార్డులు చెప్తూ ఉన్నాయి. వాటిలో బడా బాబులు 10 ఎకరాలకు పైగానే ఆక్రమించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు నాగార్జున. దీనిపై హైడ్రా అధికారులు ఎవరైనా స్పందించారా? రేషల్ పూర్తిగా తమ్మిడికుంట చెరువును ఆక్రమించి కట్టిన అన్ని అక్రమ కట్టడాల భర్తం పడుతూ హైడ్రా ఉదయం నుంచి కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రముఖ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అంతా కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. అయితే ఈ తమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సంబంధించిన హాల్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. వాటిని అన్నింటినీ పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. అయితే నాగార్జునకు సంబంధించిన ఆయన సొంత ప్రైవేట్ ప్లేస్ ఏదైతే ఉందో అది పార్కింగ్ మాత్రం వాడుతున్నారు. అయితే కబ్జా చేసిన ప్రాంతంలో ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టడంతో అవన్నీ కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాసేపటి క్రితమే హైడ్రా ఒక ప్రెస్ రిలీజ్ను కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. తమ్మిడికుంట చెరువులో FTL పరిధిలో 1 ఎకరం 12 గుంటలు, అలాగే బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని చెప్పి హైడ్రా చెప్తుంది. అంతేకాకుండా GHMCకి సంబంధించి ఎలాంటి పర్మిషన్ కూడా ఎన్ కన్వెన్షన్కు లేదు. నాలాలు చెరువులు ఆక్రమించి కడితే GHMC కూడా పర్మిషన్ ఇవ్వదు. కాబట్టి వాటికి ఇప్పటి వరకు కూడా ఎన్ కన్వెన్షన్ ఇన్ని రోజులు అనాథరైజ్ కన్స్ట్రక్షన్ గానే కార్యకలాపాలు చేసింది. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదని కూడా హైడ్రా తన ప్రెస్ రిలీజ్లో చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లను రెగ్యులేట్ చేసేందుకు గతంలో మామూలుగా ప్రభుత్వాలు స్కీములు పెట్టింది. ఆ సమయంలో కూడా ఈ ఎన్ కన్వెన్షన్ను రెగ్యులేట్ చేసుకునేందుకు నాగార్జున ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ FTL బఫర్ జోన్లో నిర్మాణం చేశారు కాబట్టి వాటిని రెగ్యులేట్ చేసేందుకు కూడా GHMC అధికారులు అనుమతించలేదు. రిజెక్ట్ చేయడం వల్ల ఇప్పటికీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ గానే ఇదంతా కూడా కార్యకలాపాలు సాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎన్ కన్వెన్షన్ పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేసి 3 ఎకరాల 30 గుంటల మేర ఇవన్నీ కూడా కబ్జా చేశారని తేల్చిన తర్వాతనే మేము ఇక్కడ కూల్చివేతలు చేశామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రెస్ రిలీజ్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం అంతా కూడా కూల్చివేతల పరంపర కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పటికే మేమంతా కూడా నేలమట్టం చేసేసామని కూడా రంగనాథ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి తోడు ఏదైతే తమ్మిడికుంట చెరువుకు సంబంధించి చుట్టూతా కూడా ఎన్ కన్వెన్షన్తో పాటు చుట్టూతా కూడా చాలా అక్రమ కట్టడాలు వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు. మరికొంతమంది అయితే ఏకంగా షెడ్లు ఏర్పాటు చేసి వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నారు. అయితే ఆ షెడ్లను కూడా తొలగించారు. తర్వాత ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే హైడ్రా సిబ్బంది అంతా కూడా వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం చూస్తున్నాం ఎన్ కన్వెన్షన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే తమ్మిడికుంట చెరువు లోపల ఎక్కడైతే బఫర్ జోన్ FTL పరిధిలో చేసిన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ ఆనవాయిలు ఏమైనా ఉన్నది అంటే బయట ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఎన్ తాలూకా బోర్డు తప్పితే ఎన్ కన్వెన్షన్లో ఏమాత్రం కూడా నామరూపాలు లేకుండా అదంతా కూడా ధ్వంసం చేసేసి నేలమట్టం చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా నాగార్జున చేసిన పొరపాటు ఏంటంటే తన ప్రైవేటు ప్లేస్లో పార్కింగ్ పెట్టాడు. కబ్జా చేసిన దాంట్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. దీంతో ఏదైతే కబ్జా చేసిన ప్రాంతంలో ఉన్న వాటిని మేము కూల్చివేశామని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఎన్ కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టం అయిపోయింది. పూర్తి స్థాయిలో నామరూపాలు లేకుండా ఎన్ కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రముఖ నటుడికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు ఇక మిగతా వాళ్ళ భర్తం పడతారని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైతే
ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువు తాలూకా సంబంధించి ఏదైతే బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఫామ్ హౌస్లకు సంబంధించి భర్తం పట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. హైడ్రా అధికారులు పెద్ద పెద్ద ఐరిచ్ జాక్ క్రషర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. రేపో మాపో కూడా ఏదైతే రాజకీయ రంగు పులుముకున్న ఫామ్ హౌస్ల భర్తం కూడా పట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నాగార్జునదే నీలమట్టం చేశారు, ఇక మాది ఆపుతారన్న భయంతో ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్తో పాటు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు అలాగే 33 గ్రామాల పరిధిలో ఉన్న నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు రంగనాథ్ వచ్చి బుల్డోజర్లు జేసీబీలు ఐరిచ్ క్రషర్లు పెట్టి మా అక్రమ కట్టడాలు నీలమట్టం చేస్తారన్న భయం పూర్తిగా అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎవరికి కూడా ఏదైతే నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన వాటికి సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూల్చివేతలు చేయొచ్చని చట్టం చెప్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు జీహెచ్ఎంసీ పరిధిలో కానీ మరోవైపు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రామాలకు సంబంధించి నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన వాటిని భర్తం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చిన్నపాటి వానకే ఐటెక్ సిటీ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా జలాశయాలను తలపించడం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమవ్వడం శరమామూలుగా కనిపిస్తుంటుంది. అంతేకాకుండా వర్షం నీళ్లు మామూలుగా చెరువులోకి రావాలి, అలాంటిది చెరువులోకి రాకుండా పూర్తిగా ఇట్లా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల వర్షం నీళ్లు చెరువులోకి వచ్చే వీలు లేక అవంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. దీంతో హైదరాబాద్ ముంపు సమస్యకు పరిష్కారం చూపాలంటే పూర్తిగా ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా నీలమట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆ ఉద్దేశంతోనే హైడ్రా ఏర్పాటు చేసి హైడ్రా పూర్తిగా ఎక్కడికక్కడ కూల్చివేతలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం మన కెమెరా పర్సన్ ప్రశాంత్ చూపిస్తున్నారు. పూర్తిగా నామరూపాలు లేకుండా పూర్తి స్థాయిలో నీలమట్టమైన ఇక్కడ ఎన్ కన్వెన్షన్ చూస్తున్నాం. పూర్తిగా వందల వేలాది ఫంక్షన్స్ దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఇక్కడంతా కూడా ఫంక్షన్స్ జరిగి ఎన్నో ఈవెంట్లకు నిలువుగా ఉన్న ఎన్ కన్వెన్షన్ అంతా కూడా ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పటికీ అది దీనిపైన స్టే తెచ్చుకున్నప్పటికీ కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది నీలమట్టం అయిపోయింది. పూర్తిగా హైడ్రాకి సంబంధించిన అధికారులు కూడా తట్టపుట్ట చదువుకొని వాళ్ళ వాహనాలతోని బయటికి కూడా వెళ్ళిపోయిన తర్వాత స్టే వచ్చింది. ఇప్పుడు స్టే వచ్చిన ప్రయోజనం లేదు, అన్ని కూడా కూల్చివేతలన్నీ పూర్తి స్థాయిలో నీలమట్టం చేసేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ తమ్మిడికుంట చెరువు దాదాపు 29 ఎకరాలకు పైగా ఉంటుంది. దానికి సంబంధించి ఇతర నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నీలమట్టం చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో హైకోర్టు ఎన్కన్వెన్షన్స్కు స్టే ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. మిగిలిన ప్రాంతాలు ఏదైతే ఇక్కడ తమ్మిడి చెరువుకు సంబంధించి ఏదైతే ఇక్కడ హైటెక్స్ ప్రాంతం ఉంటుంది, చిన్న చార్మినార్గా పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా ఇవి అన్నీ కూడా షెడ్లు ఏర్పాటు చేసుకుని చాలామంది ఇక్కడ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. వాటిని కొంతమేర కూల్చివేతలు చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇవన్నీ కూడా నిలిపివేసి వాళ్ళందరూ కూడా వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తర్వాత వీళ్ళ యాక్షన్ అంతా కూడా హైడ్రా యాక్షన్ అంతా కూడా ఉస్మాన్ సాగర్ ఏదైతే గండిపేట చెరువు తాలూకా సంబంధించిన ఫామ్ హౌస్ల పైన ఉండేటట్టు మనకు సమాచారం తెలుస్తూ ఉంది. ఐరిచ్ జాక్ క్రషర్లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసుకుని వాటిని అన్నిటి కూడా నీలమట్టం చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే గండిపేట ఉస్మాన్ సాగర్ సంబంధించిన ఫామ్ హౌస్లకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేశారని చెప్పి రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ ఆ ఫామ్ హౌస్నే కూల్స్తారని ఆ సమాచారం వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కోర్టును ఆశ్రయించడం, మరోవైపు కోర్టు కూడా 99 జీవో ప్రకారం హైడ్రా ఏ విధంగా ఏర్పడిందో దాని నిబంధన ప్రకారం కూల్చివేయచ్చని కూడా చెప్పిన నేపథ్యంలో ఒకవైపు ఆ జన్వాడ ఫామ్ హౌస్ పైన చర్యలు తీసుకుంటారని సమాచారం తెలుస్తోంది. మరోవైపు మిగిలిన ప్రాంతాలు ఏదైతే ఆ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫామ్ హౌస్ చాలా వరకు గండిపేట ఉస్మాన్ సాగర్ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటినన్నీ కూడా నీలమట్టం చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నీలమట్టమైన తర్వాత నేపథ్యంలో ఇక మిగతా వాటిని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎవరు అడ్డుకున్నా కూడా ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అవన్నీ కూడా నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన అన్ని అక్రమ కట్టడాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవన్నీ కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో నిర్మాణం చేసినట్టు తేలితే కనుక బుల్డోజర్లు జేసీబీలు ఐరిచ్ జాక్ క్రషర్లను పెట్టి ఎక్కడికక్కడ నీలమట్టం చేస్తూ వీళ్ళందరూ కూడా చుక్కలు చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అక్రమ కట్టడాల భర్తం పడుతూ పూర్తిగా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే 10ల సంఖ్యలో అపార్ట్మెంట్లు అలాగే భవనాలను కన్వెన్షన్లను కూల్చేసిన హైడ్రా రేపు ఎక్కడ బుల్డోజర్ ఎక్కడ జేసీబీలు పెడుతుందన్న భయం అక్రమార్కులను వెంటాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు కుత్బుల్లాపూర్లో జీహెచ్ఎంసీ సంబంధించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేతలు కొనసాగి